మన జీవితంలో మనుషులు, వస్తువులు, డబ్బు, సౌకర్యాలు, విజయం, సంబంధాలు వీటన్నిటి మీద అనుబంధం ఉండడం సహజం. కానీ మన సంతోషం, మన భద్రత, మన మనశ్శాంతి వాటి మీద ఆధారపడటం అప్పుడేమవుతుందంటే ఆ అనుబంధమే ఒక బంధనంలా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా పిల్లలు నేను అనుకున్నట్టుగా ఉండాలి. మా హస్బెండ్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు బిహేవ్ చేయాలి. నాకొక ఇల్లు, కారు ఉంటే అప్పుడు నేను ఆనందంగా ఉంటాను. మన ఇలాంటి కోరికలు, ఎక్స్‌పెక్టేషన్స్ మన్ని అటాచ్‌మెంట్‌లో క్రియేట్ చేస్తున్నాయి. మనం ఆ వస్తువులు లేకపోతే మనం ఉండలేకపోతున్నాం. రియాలిటీని క్లియర్‌గా చూడలేకపోతున్నాం. మనలో ఒక భయం, ఆ వస్తువు మన పిల్లలకి ఆరోగ్యం బాలేకపోతే భయపడిపోవడం, వాళ్ళ ఫ్యూచర్ బాలేకపోతే డిసప్పాయింట్ అయిపోవడం, ఫ్రస్ట్రేషన్, కోపం ఇలాంటి ఎమోషన్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాయి. సఫరింగ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. మనం ఏదైతే వదలలేకపోతామో అదే చివరికి మన్ని పట్టుకు పీడిస్తుంది. దాన్నే మోహం అంటారు. మోహం అంటే ప్రేమ కాదు. అలా అని మోహం లేకపోవడం అంటే మనుషుల మీద, వస్తువుల మీద ఆసక్తి లేకపోవడం కూడా కాదు. మనం ఎంతో ఆసక్తితో, ఎంతో ప్రేమతో కష్టపడి పనిచేసి, ప్రేమతో చేసి, అంతా చేసి ఔట్‌కమ్ దాని ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అని దాని మీద డిపెండ్ అయిపోయి, అది మనకి అనుకున్నట్టు అనుకూలంగా రాకపోతే నిరుత్సాహపడిపోయి, అలా ఉండకపోవడం నిర్మోహత్వం అంటారు. డిటాచ్‌మెంట్. సో, అసలు మోహం అంటే ఏంటి? మోహం ఉంటే తప్పేంటి? మోహం లేకుండా ఎలా ఉండాలి? మనుషుల్ని ప్రేమిస్తూనే మన మనసు ఫ్రీగా ఎలా ఉంచుకోవాలి? వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన మనస్సుని ఫ్రీగా ఎలా ఉంచుకోవాలి? ఈ మోహం మన్ని రియాలిటీకి దూరంగా ఎలా చేస్తోంది? మనలోని మనశ్శాంతిని ఎలా తీసేస్తోంది? ఇవన్నీ మనము ఈ సాటర్‌డే మోహం వర్క్‌షాప్‌లో తెలుసుకుందాం. ఆగస్ట్ 22 సాటర్‌డే ఇండియా 8:30 PM రాత్రి 8:30కి 7:30 AM పెసిఫిక్ టైమ్‌లో మనము మోహం వర్క్‌షాప్ చూసుకుందాం. అరిషడ్ వర్గాలు మనం చేస్తూ వచ్చాము. అందులో ఇది 5థ్ వర్క్‌షాప్. అండ్ దీంట్లో మనము అసలు మోహం మన లైఫ్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తోంది? మనం మోహం లేకుండా ఉండగలమా? ఎలాంటి టిప్స్ తోటి మనము అటాచ్‌మెంట్ నుంచి డిటాచ్‌మెంట్ వైపు రాగలం? ఇదంతా గృహస్థాశ్రమంలో వదిలేసి హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు సన్యాసం పుచ్చుకొని. గృహస్థాశ్రమంలో ఎలా చేయొచ్చు? ఇవన్నీ తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నేను డీఎం చేస్తాను మీకు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్‌లో పెడతాను. సాటర్‌డే కలుద్దాం. థాంక్ యూ.